హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు ఏం చూస్తున్నానో మీకైతే కనిపిస్తుంది కదా. అవునండి, ఈరోజైతే నేను మటన్ అయితే వండుతున్నాను అనమాట. గత 5 మంత్స్ తర్వాత ఈరోజు మటన్ అయితే నేను వండుతున్నాను. ఈ మటన్లో నేనైతే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు, పసుపు అంతా కలిపి పెట్టుకొని బిఫోర్ డే కలిపి పెట్టుకొని నెక్స్ట్ డే రోజు నేనైతే ఆయిల్ వేసి నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. గత 5 మంత్స్ తర్వాత నేను వండుతున్నాను. ఎందుకంటే ఈ మటన్ తెచ్చుకోవడం ఒక పెద్ద టాస్క్ అండి బాబు. ఇంకా నాకైతే ప్రస్తుతానికైతే అసలు నాకైతే ఎక్కువ నచ్చదనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను పసుపు వేసుకున్నాను. ఇది ఎప్పుడు నేను నిన్న మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే ఇప్పుడు నేనైతే ఇందులో వేసుకుంటున్నాను. ఇదంతా మంచిగా కారము, ఉప్పు, పసుపు ఇదంతా వేసి కలుపుకొని పెట్టుకున్నాం కదా. ఇదంతా ముక్కకైతే మంచిగా పడుతుంది అనమాట. నేను అందుకనే ఇంకా ఈరోజైతే వండుతున్నాను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడైతే నేను మసాలా కోసం నేనైతే ఇక్కడ వేపుకుంటున్నాను. ఏంటంటే అవి లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, కొన్ని ధనియాలు ఇవైతే వేపుకుంటున్నాను అనమాట. అక్కడ అదైతే ఉడుకుతుంది. ఇవైతే ఇలా వేపుకొని మామూలుగా మనమైతే మిక్సీకి వేసుకుందాము. ఇంక ఇవైతే నేను నార్మల్గానే కర్రీలో వేస్తున్నాను. ఎందుకంటే అందులోంచి వచ్చే ఫ్లేవరు మనం మూత పెట్టిన తర్వాత మొత్తం కూరకు పడుతుందన్నమాట. టమాటా అయితే వేసుకున్నాను. ఇవి 3 టమాటాలు. వాటర్ ఉన్నాయి కదండి, ఆ గిన్నెలో ఉన్న వాటర్ కూడా వంపేసుకున్నాను అనమాట. నేనైతే మూత పెట్టుకుంటున్నాను. విజిల్ పెట్టేసి కొంచెం సేపు అంటే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే నేను ఉంచను. ఒక 1 విజిల్ 2 విజిల్ అంతే. తర్వాత మళ్ళీ తీసి మూత తీసి నేనైతే ఇట్లా మామూలుగా స్టవ్ మీదనే ఉడికిస్తానమాట. ఇప్పుడు ఉడుకుతుండగా నేనైతే పట్టుకున్న మసాలానైతే వేస్తున్నాను. చూసారా మసాలా వేసిన తర్వాత కలర్ఫుల్గా ఎలా వచ్చిందో. తర్వాత కొంచెము కొత్తిమీర అయితే వేసి నేనైతే అలా కాసేపు పొయ్యి మీద అయితే పెట్టాను. నేను వండిన మటన్ తినాలంటే మీకైతే నిజంగా అదృష్టం ఉండాలి చెప్తున్నా. అంత బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారనమాట. చూస్తున్నారా కలర్ఫుల్గా ఎలా ఉందో అలా ఉంటుంది. కొందరు నీళ్ళు చారులాగా చేస్తారు. నాకైతే అలా నచ్చదు. నాకైతే ఇలా ఉండాలి. ఇప్పుడైతే మనమైతే ముక్క ఉడికిందా లేదా చూస్తున్నాం అనమాట. చూసారా అలా అనమాట. కొందరు కుక్కర్లో పెడితే మొత్తం మెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా కాదండి, చూసుకొని మనమైతే వండుకోవాలన్నమాట. చూస్తున్నారా కర్రీ అయితే సూపర్ అవుట్ స్టాండర్డ్ అనమాట. ఇంకా మీరు తింటే వదలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్, సీ యూ.